HR-TV9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. కృష్ణా జిల్లా చిన్న ఓగిరాలకు చెందిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు వెనిగడ్డ కుటుంబరావు, తెలుగు యువత నాయకులు యార్లగడ్డ సాయి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశు ప్రదర్శన బండి లాగుడు పోటీలను మాజీ ఎమ్మెల్సీ వైవి రాజేంద్ర ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. ఆయనతో పాటు ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. పశు ప్రదర్శన పోటీలను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి పోటీలో పాల్గొనటానికి పెద్ద ఎత్తున ఎడ్ల జతలు విచ్చేశాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ గ్రామీణ సంస్కృతిలో భాగమైన సంక్రాంతి సంబరాలలో పశుసంపదకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. చిన్న ఓగిరాల గ్రామస్తుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఈ సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ నెల 13వ తేదీన మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని వారు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో రైతులు ఎంతో ఉత్సాహంగా పశు ప్రదర్శన పోటీలు నిర్వహిస్తారని దానిని కొనసాగిస్తూ ఏర్పాటు చేసిన పశు ప్రదర్శన అభినందనీయమన్నారు. ఆశీస్సులతో సజ్జారేఖ శ్రీరేఖ గారు పైడికొండలపాలెం పమ్మిడిముక్కల మండలం కృష్ణా జిల్లా. 14 వల్లభనేని రత్నాకర్ గారు మద్దూరు కంకిపాడు మండలం కృష్ణా జిల్లా. పైన కొట్టండి కాదది కాదండి పైన కొడతాడండి ఆయన రైతు పెట్టగా కొడతాడు. కుటుంబంతో గారిని, యార్లగడ్డ సాయి గారిని, పాలడుగు మల్లికార్జునరావు గారిని, జంపాన గురునాథరావు గారిని, కోనపరెడ్డి బాస్ గారిని, పొన్నంగి శ్రీనివాసరెడ్డి గారిని, పాలడుగు రామకృష్ణ గారిని మరియు పెద్దలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. టౌన్ ఒకళ్ళు రూరల్ ఒకళ్ళు అండి జాయింట్ ఇది. ఓకేనా? ఓకే మీరు కొంచెం దూరంగా ఓకే. తిరుగులేదులేండి, స్వారీ బండి మీద కూర్చున్నట్టు కూర్చున్నారు. పర్వదినం సందర్భంగా మన చిన్నోగిరాల రైతులు, మన తెలుగుదేశం నాయకులు, మన తెలుగు యువత వీళ్ళందరూ కలిసి మరి ఇక్కడ ఉత్సాహవంతమైనటువంటి వాతావరణంలో మరి ఎడ్ల పందాలని ప్రారంభించుకోవటం జరిగింది. ఈరోజు చాలా సంతోషదాయకం. ప్రసాద్ మనకి గ్రామాల్లో పాడి పంటలు అంటారు, అంటే వ్యవసాయం పంటలే కాకుండా ఈ పాడి కిందకి వస్తే ఆవులు, ఇటువంటి పశు సంపద వస్తాయి. వాటికి పండుగ సందర్భంగా మంచిగా పంటలు పండించుకుని ఆ పంట పండించుకోవటంలో మనకి సహాయపడినటువంటి పశు సంపదను కూడా పూజించుకుని వాటి మధ్యన ఆరోగ్యకరమైనటువంటి పోటీలను పెట్టుకుని ఇట్లా ఎడ్ల అందాల పోటీలు అని చెప్పి, అలాగే పోటీలు లాగుళ్ళని, ఇట్లా రకరకాల పోటీలు పెట్టుకుని మరి రైతులందరూ కూడా ఈ సంక్రాంతి పండుగని చక్కగా ఆరోగ్యకరమైన వాతావరణంలో సంతోషంగా నిర్వహించుకుంటారు. ఇది మన తెలుగు సంప్రదాయం. మరి ఆ సంప్రదాయంలో భాగంగా ఈ రోజున మన ఉయ్యూరు మండలంలో చిన్నోగిరాల గ్రామం మరి రైతులందరూ మన తెలుగుదేశం నాయకులు
ఈ కార్యక్రమం చేపట్టి ఈరోజు ప్రారంభించినందుకు ప్రథమంగా పేరు పేరున వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇది దిగ్విజయంగా బాగా విజయవంతంగా నడవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మన సంక్రాంతి పండగ సందర్భంగా చిన్న ఊగిరాల గ్రామ రైతు పెద్దలు అందరూ కూడా ఎడ్ల పోటీ పందాలు పెడతాం జరిగింది. అదేవిధంగా రేపు 13వ తారీఖు కూడా ఆడపడుచులకి ముగ్గుల పోటీలు జరుగుతాయి. ఆ చక్రాలు లైన్కి వెనక వాళ్ళు వెనక వైపు ఉండేటట్టు సందర్భంగా తెలియజేస్తూ పెట్టేసి ఈరోజు చిన్నవరాల గ్రామం నుంచి ఈ పోటీ పందాలు పెట్టడం జరిగింది. సంక్రాంతి సంబరాల సందర్భంగా మండలం ఊయూరు మండలం ఆధ్వర్యంలో, అలాగే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న పెద్దవరాల సెంటర్లో ఆగ్నూరు గ్రామంలో ఈ పందాలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే సంవత్సరం అంతా సంక్రాంతి సంబరాలతో పాడి పంటలు పిల్లపాప సుఖ సంతోషాలు ధనధాన్యాలతో ప్రజలందరూ వర్ధిల్లి సుఖంగా జీవించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే రేపు 13వ తారీఖు మహిళా తల్లులకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఇదే వేదిక మీద. వీలైనంత వరకు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.